స్వామి, ఈ ఇంట్లో శాంతి హోమం జరిపించాం. అయినా మాకు మనశ్శాంతి లేదు. మా కుటుంబం అంతా ఒక గండంలో పడింది. దాని నుండి మా అమృత మమ్మల్ని కాపాడుతోంది. అసలు ఏం జరిగిందో చెప్పు. ఆ కుర్రాడు ఎక్కడున్నాడో చెప్పు. అదేంటి స్వామి, మీకన్నీ తెలుసు కదా, మళ్ళీ మమ్మల్ని అడుగుతున్నారెందుకు? అయినా స్వామి, మీరు జరగాల్సిన దాని గురించి కదా మాట్లాడాల్సింది. జరిగిపోయిన దాని గురించి అడుగుతున్నారెందుకు? అంబ పలుకు జగదంబ పలుకు. నిజమేమిటో మీరు చెప్పండి, తారేంటో నేను చూపిస్తాను. ఏం జరిగింది? ఆ కుర్రవాడు ఎక్కడున్నాడు? పోలీసులు మీ ఇంటికి ఎందుకు వస్తున్నారు? అంబ పలుకు జగదంబ పలుకు, కంచి కామాక్షి పలుకు, మధుర మీనాక్షి పలుకు. నిజం పలుకు తల్లి. ఏమి జరిగిందో మీరే నాకు చెప్తారు. మీ నోటి నుంచి అంబ పలికిస్తుంది, జగదంబ పలికిస్తుంది. స్వామి, మీకంతా తెలిసి కూడా తెలియనట్టు మళ్ళీ మా చేత చెప్పిస్తున్నారు. ఆ రోజు మా శ్రావ్య చీకట్లో త్వరగా పలుకు. అమ్మా, అమృతక్కే అయి ఉంటుంది. మేడం, పిజ్జా అండి. పిజ్జా ఎవరు ఆర్డర్ ఇచ్చారు? అమృత మేడం ఆర్డర్ ఇచ్చారు మేడం. డెలివరీ కోసం 2-3 టైమ్స్ ఫోన్ కూడా చేశారు కదా మేడం. ఇదిగోండి మేడం, మళ్ళీ మేడం గారే ఫోన్ చేస్తున్నారు. హలో మేడం. డెలివరీ అయిందా? ఇప్పుడే డెలివరీ చేస్తున్నాను మేడం. ఒకసారి ఫోన్ వాళ్ళకి ఇవ్వ. అలాగే మేడం. మేడం, మీకు ఫోన్. మళ్ళీ ప్లాన్ అంతా చెడగొట్టింది అమృత. హలో అక్క, శ్రావ్య, నేను చెప్పేది జాగ్రత్తగా విను. నీ ముందు ఎవరైనా ఉన్నారా? ఉన్నారక్క. శ్రావ్య, ఎక్స్ప్రెషన్ ఏమి మార్చొద్దు. మీరు చాలా డేంజర్లో ఉన్నారు. నేను చెప్పేది జాగ్రత్తగా విను.
అర్థమైంది కదా? ఒక్క మాట కూడా స్లిప్ అవ్వకండి. అమ్మ వాళ్ళందరినీ అలర్ట్ చేయి. క్విక్. అలాగే అక్క. బాయ్. Thank God. థ్యాంక్స్ మేడం, ఇదిగోండి. అంబ పలికిస్తుంది, జగదంబ పలికిస్తుంది, కంచి కామాక్షి పలికిస్తుంది, మధుర మీనాక్షి పలికిస్తుంది. శ్రావ్య, ఏం జరిగింది? అమృతక్క సమయస్ఫూర్తిగా మనల్ని సేవ్ చేయకపోతే మనందరం అడ్డంగా బుక్ అయ్యేవాళ్ళం. ఏంటి శ్రావ్య నువ్వు చెప్పేది? ఇంకా అర్థం కాలేదా మమ్మీ? ఇంతసేపు మనల్ని ఫోన్ ఆన్సర్ చేయనీయకుండా ఇప్పుడు అమృతక్క ఫోన్ చేయగానే జంగమదేవర వేషంలో ఉన్నవాడు సడన్ గా వెళ్లిపోయాడంటే ఏంటి దానర్థం? వచ్చినవాడు పోలీస్ ఆఫీసర్. ఈ రోజుతో అమృత చాప్టర్ క్లోజ్ రా. ఒరే బోసు, నాకు బోర్ కొట్టినప్పుడల్లా అమృతని ఇలాగే ఆడుకోవచ్చు. అక్క, మనం ఫోన్ చేయగానే నిజమో అబద్ధమో తెలుసుకోకుండా అమృత పరిగెత్తుకుంటూ వచ్చింది. మరి నువ్వేంటక్క, అమృత సామాన్యరాలు కాదు, అమృత సామాన్యరాలు కాదు అంటూ తన గురించి పెద్ద పెద్ద డైలాగ్ చెప్పావు? ఒరే వెర్రిబాగులోడా, అసలా అమృత శర్వాణిని ఎదిరించిందే శ్రావ్య జీవితం కోసం. అలాంటిది ఆ పిల్ల వీడియో నా దగ్గరుందని ఫోన్ చేస్తే చచ్చినట్టు పరిగెత్తుకుంటూ వస్తుంది గాని నిజమా కాదా అని ఆలోచిస్తూ కూర్చుంటుందా? అక్క, ఎగ్జాక్ట్లీ శ్రావ్య వీడియో కోసమే అమృత శర్వాన్ని ఎదిరిస్తుందని నీకెలా తెలుసు? రేయ్, నువ్వు నస పెట్టకురా. నువ్విలా పిచ్చి పిచ్చి ప్రశ్నలు అడగటం, నేను దాన్ని విశ్లేషించి చెప్పటం. అసలు అమృతకి శర్వాణికి మధ్య ఇవి కాకపోతే ఇంకేముంటాయిరా? గతంలో కృష్ణమూర్తిగాడు దాని స్టోరీ అంతా చెప్పాడు కదరా, మర్చిపోయావా? ఈ అమృత ఎక్కడ సమస్య ఉంటే అక్కడికెళ్తుందిరా. ఆ సమస్యను తన మీద వేసుకుంటుంది. ఒక ఆడపిల్లని బట్టలు లేకుండా వీడియో తీయడం అంటే అది మామూలు విషయం కాదురా. ఆ బాధేంటో ఒక ఆడదానికే తెలుస్తుంది. అది అర్థం చేసుకుని మంచి చెడు పక్కన పెట్టి అమృత ఆ శ్రావ్యని వెనకేసుకొస్తున్నట్టుంది. ఇది శర్వాణి అర్థం చేసుకుని ఉండకపోవచ్చు. అక్కడే వాళ్ళిద్దరికీ తేడా వచ్చుండొచ్చు. మరి ఈ రోజు కాకపోయినా రేపైనా శర్వాణికి అమృత నిజం చెప్పేస్తుంది కదా, అప్పుడు వాళ్ళిద్దరు ఒకటైతే? నేనుండగా ఎలా అవనిస్తాన్రా? మధ్యలో రేణుక పెళ్ళుంది కదా. అసలు ఈ శ్రావ్య గొడవ వాళ్ళిద్దరి మధ్య ఒక బీజం మాత్రమే. అసలైన ఆట మొదలయ్యేది రేణుక పెళ్లితోరా. అది సరే అక్క, మరి ఆ శ్రావ్య వీడియో తీసిన రాకేష్ గడు ఏమైనట్టు? వాళ్ళ వీణ్ణేమైనా చేసుంటారా? మనకేం తెలుసురా? వాళ్ళెవరూ ఫ్రెండ్స్కి 2 ఫుల్ బాటిల్స్ పోస్తే ఆ ఎదవలు తాగిన మైకంలో ఏదో వీడియో గురించి వాగారు.
దాన్ని మనం క్యాష్ చేసుకుని అమృతను బయటికి లాగాం. మన టార్గెట్ అమృత, శర్వాణి, రేణుకలే గాని ఆ రాకేష్ గాడు కాదురా. వాడి గురించి మన మాధవ్ చూసుకుంటాడు. వాడు 2 గంటల అమృతను ఆ ఇంటి నుంచి బయటకు లాగమన్నాడు, లాగేశాం. నేను ఏ అవకాశం వదలకుండా ఆ ఫ్రెండ్స్ ముగ్గురిని ఎక్కడ చాయిస్ దొరికితే అక్కడ నొక్కుతాను. అప్పుడే మన దాసుగాడి ఆత్మ శాంతిస్తుందిరా. అమృతకు ఇది జస్ట్ శాంపిల్ మాత్రమే. నా తమ్ముణ్ణి ఎన్కౌంటర్ చేసిందిరా శర్వాణి. శర్వాణి, బీ రెడీ, బీ రెడీ. శర్వాణి, ఆ ప్రమిలాదేవి ఫ్యామిలీ రాకేష్ నేత చేశారు. మాధవ్, నువ్వు చెప్పేది నిజమేనా? నేను ఇప్పుడే మారువేషన్లో అక్కడికి వెళ్ళొస్తున్నాను. నేనంతా అలర్ట్ చేసి ఫోన్స్ కూడా ఎత్తనివ్వకుండా నా ప్లాన్ ఇంప్లిమెంట్ చేద్దామనుకుంటే చివర్లో అమృత తెలివిగా తిప్పుకొట్టింది. అమృత సామాన్యురాలు కాదు శర్వాణి. చూసావా మాధవ్, నీకు తెలియకుండా నువ్వు కూడా అమృత తెలివి గురించి గొప్పగా మాట్లాడు. శర్వాణి, అమృత ఎంత తెలియగలదైనా నేనేదో ఒకరోజు ఖచ్చితంగా తను పట్టుకునే తీరుతాను. కమిషనర్ గారు నిన్ను నన్నన్న మాటలు ఇప్పటికీ నాకు మారుమోగుతూనే ఉన్నాయి శర్వాణి. అమృత నీకు కావాల్సిందైతే శర్వాణి నాకు కావాల్సింది. నా ముందే పై ఆఫీసర్స్ నేను తిడుతూ ఉంటే నేను సహించలేను. థ్యాంక్స్ మాధవ్, నువ్వు నిన్ను ఎంతో అర్థం చేసుకున్నావు. కానీ నా ఫ్రెండ్ అనుకున్న అమృత మాత్రం నేను అర్థం చేసుకోలేదు. చూసావా మాధవ్, తెలియకుండానే ఇంకా నేను తన ఫ్రెండ్ అనే చెప్పుకుంటున్నాను. శర్వాణి, మీ అమృత ఎందుకు ఇలా చేస్తుందో నాకు తెలియదు, కానీ ఆ ప్రమిలాదేవి ఫ్యామిలీలో ఏదో జరిగిందని వాళ్ళ మాటలు, వాళ్ళ ఎక్స్ప్రెన్స్ బట్టి నాకు అర్థమవుతుంది. మాధవ్, ఇమీడియట్లీ మనం టీంని తీసుకుని వెళ్ళి ఆ ఇల్లంతా సెర్చ్ చేసి వాళ్ళందరినీ కస్టడీలోకి తీసుకుంటే ఏదైనా క్లూ దొరకొచ్చేమో. టూ లేట్ శర్వాణి, ఇప్పటికే అమృత చాలా అలర్ట్గా ఉంది. ఇప్పుడు మనం వెళ్ళిన ప్రయోజనం ఉండకపోవచ్చు. ఇప్పటికే 2 times ఫెయిల్ అయ్యాం. 3rd time కూడా ఫెయిల్ అయితే నా యూనిఫామ్ అయినా వదిలేసుకుంటాను. కానీ కమిషనర్ ముందు నువ్వు తలదించుకుని ఉండడం నేను చూడలేను శర్వాణి. మాధవ్, నువ్వు ఇంత మంచివాడివే ఉండి నీలాంటి పర్సన్ని మిస్ చేసుకుందే. నువ్వు ప్రేమించిన అమ్మాయి ఎవరు మాధవ్? నేను ఒక ఆడపిల్లగా చెప్తున్నాను, ఆ అమ్మాయి నిజంగా దురదృష్టవంతురాలు. అరే, నీ ప్రేమను ఎలా వదులుకుంది మాధవ్ ఆ అమ్మాయి? శర్వాణి, నేను అమృత గురించి మాట్లాడుతుంటే నువ్వేదేదో మాట్లాడుతున్నావేంటి? మన టాపిక్ ఇప్పుడు నా లవ్ మ్యాటర్ కాదు. ఇట్స్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్. మాధవ్, ప్రతిసారి నీ లవ్ టాపిక్ తీసుకుని రాగానే ఎందుకో నువ్వు డిస్కషన్ అవాయిడ్ చేస్తున్నావు. కనీసం నువ్వు ప్రేమించిన అమ్మాయి పేరైనా చెప్పొచ్చు కదా. శర్వాణి, నీకు ఇదే మాట చాలాసార్లు చెప్పాను. నేను ప్రేమించిన అమ్మాయి నాకు దక్కదని తెలిసినప్పుడు దాని గురించి మాట్లాడుకోవడం వేస్ట్. ఇప్పుడు నీ గురించి నువ్వు ఆలోచించడం, అదే ఆ అమ్మాయి గురించి ఆలోచించడం మానేసి అమృత గురించి ఆలోచించడం బెటర్. లేదు మాధవ్, ఆ రోజు కమిషనర్ గారు ఇంతకాలం నువ్వు సాధించింది ఒక్కటి చెప్పు అని అడిగినప్పుడే నా స్టామినా ఏంటో నాకు అర్థమైంది. ఆ రోజే నేను అమృత చేతిలో ఓడిపోయానని కూడా అర్థమైంది. ఎప్పుడైతే నేను నీకు ఫోన్ చేసి ఏదో ఒకటి చెయ్యి అన్నానో అప్పుడే నేను మెంటల్గా ఈ కేసు నుంచి తప్పుకున్నాను. ఇప్పుడు ఏం చెయ్యాలన్నా ఏం సాధించాలన్నా నువ్వే మాధవ్.
ఇప్పుడు నా కాన్సంట్రేషన్ అంతా నీ పెళ్లి మీదే ఉంది. రేణుక మెడలో ఆ 3 ముళ్ళు పడితే భుజంగరావు తాతయ్య నా మీద పెట్టిన బాధ్యత తీరిపోతుంది. అవును మాధవ్, మీ అమ్మగారికి నిజంగా ఈ పెళ్లి ఇష్టమేనా? అదేంటి శర్వాణి అలా అడిగావు? మా అమ్మకి ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లికి ఎలా ఒప్పుకుంటాను? మాధవ్, ఆంటీకి ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరగడం కూడా కరెక్ట్ కాదు. శర్వాణి, నీకు ఈ డౌట్ ఎందుకు వచ్చిందో నాకు తెలీదు. మా అమ్మని తీసుకొని రేపు భుజంగరావు గారిని కలుస్తాను, సరేనా? నిజంగానా? నీతో పాటు ఆంటీ కూడా వస్తున్నారా? ఖచ్చితంగా వస్తుంది. థ్యాంక్స్ మాధవ్. ఆంటీకి ఇష్టముందో లేదోనని నేను ఇన్ని రోజుల నుంచి ఆంటీని కలవడానికి వెనుకాడాను. మీ ఇద్దరికి ఇష్టమైతే ఈ పెళ్లి ఆపడం ఆ అమృత వల్ల కాదు. అమృత పెళ్లి ఆపడం ఏంటి శర్వాణి? ఏంటో చెప్పేది? అవును మాధవ్, నిజంగా అమృత ఈ పెళ్లి ఆపడానికే ట్రై చేస్తుంది. లాస్ట్ టైం మా ఇంటికొచ్చి నీ లవ్ గురించి నాతో చెప్పడానికి ట్రై చేసింది. రీసెంట్ గా రేణుతో కూడా చెప్పడానికి ట్రై చేసింది. సమయానికి నేను అక్కడే ఉన్నాను. పైగా నువ్వే ఓపెన్ గా లవ్ ఫెయిల్యూర్ అని ముందే చెప్పావు కదా. అమృత చూసావా పెళ్లి చెడగొట్టడానికి ఎలా ట్రై చేస్తుందో? అమృత పెళ్లి ఆపడానికి ట్రై చేస్తుందా? నాకంతా ఆశ్చర్యంగా ఉందే. ఇందులో ఆశ్చర్యపోవడానికి ఏముంది మాధవ్? నేను తనకి చెప్పకుండా రేణుక పెళ్లి నిర్ణయం తీసుకున్నాను కదా. నేను కావాలనే తనని పక్కన పెడుతున్నానని నన్ను దెబ్బతీయడానికి ఇదంతా చేస్తుంది. రాంగ్ ఆలోచిస్తున్నావు శర్వాణి. అమృతకి నేను నిన్ను ప్రేమిస్తున్న విషయం తెలిసిపోయే ఈ పెళ్లి ఆపడానికి ట్రై చేస్తుంది. మాధవ్, ఏంటి ఆలోచిస్తున్నావు? అదే శర్వాణి, అమృత గురించే ఈ పెళ్లి ఆపడానికి. మాధవ్, అమృత గురించి నువ్వు వదిలే. ఈ పెళ్లి ఎలా ఆపుతుందో నేను చూస్తాను. నువ్వు ఆ కేసు గురించి మాత్రమే ఆలోచించు. శర్వాణి, అమృత ఆ కేసు గురించే ఇదంతా చేస్తుందేమో అని నా అనుమానం. లేదు మాధవ్, మా మధ్య ఇప్పుడు ఆ కేసు అనేది చిన్న మ్యాటర్. తన పాయింట్ ఆఫ్ వ్యూలో ఏదో పర్పస్ ఉండొచ్చేమో. బట్ తను పాతమృత కాదని, అందుకే తనని అవాయిడ్ చేస్తున్నానని మా రేణుతో కూడా చెప్పాను. నిజంగా తనిప్పుడు మా పాతమృత అయ్యుంటే వాళ్ళమ్మ, నాన్న, చెల్లి, రేణు, నేను మా గురించి అస్సలు నిర్లక్ష్యంగానే ఉండదు. చూసావు కదా, చివరికి నీ మీద కూడా ఏదో నెగిటివ్గా చెప్పడానికి ట్రై చేసి పెళ్ళాపాలనుకుంటుంది. అందుకే ఐ హేట్ అమృత. అయినా ఇవన్నీ వదిలే మాధవ్. ఇప్పటికే తన గురించి చాలా ఎక్కువగా మాట్లాడుకున్నాం. రేపు నువ్వు రేణు వాళ్ళ ఇంటికి ఆంటీని తీసుకొస్తున్నావు కదా, నేను వెళ్ళి ఆ పనిలో ఉంటాను. అలాగే శర్వాణి, బాయ్. బాయ్ మాధవ్. అక్కా ఫోన్. ఎవరో చూడరా. అక్కా, మాధవ్ గాడేనే. ఒరేయ్, వస్తున్నాను. నువ్వు ఫోన్ లిఫ్ట్ చేయకురా. వాడేదో గుడ్ న్యూస్ చెప్పడానికే ఫోన్ చేసుంటాడు.
హలో మాధవ్, ఏంట్రా వెళ్ళిన పని సక్సెస్ అయిందా? లేదు పిన్ని, లాస్ట్ మినిట్లో మిస్ అయింది. నువ్వు ఇచ్చిన అవకాశాన్ని వాడుకోలేకపోయాను. బాధపడకురా. అమృతను మరొకసారి డైవర్ట్ చేయాలా చెప్పు, ఇప్పుడే మళ్ళీ బయటకు పిలిపిస్తాను. అదేంటి పిన్ని, మాకెవరోళ్ళ కాండి నీ వల్ల ఎలా అవుతుంది? అమృత నా ఇంట్లోంచి బయటికి ఎలా రప్పిస్తున్నావు? శ్రావ్య వీడియో గురించి నాకు వదిలేయండి. ఆ వీడియోతో ఎవరు బ్లాక్మెయిల్ చేస్తున్నారో అంత త్వరలోనే నేను తెలుసుకుంటాను.